హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మా పాప ఎప్పటి నుంచో సేమియా పాయసం చేయాలని అంటుందండి. తనకి దగ్గది ఎక్కువ వస్తుందని నేను చేయలేదు. బట్ ఈరోజైతే తను సెట్టించుకొని కూర్చుంది సేమియా పాయసం చేయని. సో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. చూసారండి, నెయ్యి అన్నది పోసగా ఎల్లోష్గా ఎంత బాగుందో. ఇది ఎలా తయారు చేయాలో అన్నది రెసిపీ ఒకటి ఉంది. మీరు కావాలంటే కామెంట్ చేస్తే తప్పకుండా షేర్ చేస్తాను మీకు. ఒక మూకుడు పెట్టుకొని దాంట్లో ఈ నెయ్యి అన్నది ఎక్కువ పోసుకోకూడదు. ఈ హోమ్ మేడ్ కదండి, స్మెల్ అది బాగా వస్తుందన్నమాట. కొంచెం వేసుకొని నేను ఈ సేమియా తీసుకున్నాను చూడండి. ఈ సేమియా దగ్గర ఒక 5గురికి సరిపోతుందండి. మీకు 5గురికి కావాలంటే 2 కప్పులు తీసుకుంటే సేమియా 5గురికి ఈజీగా సరిపోతుంది అనమాట. సేమియా మీరు అది కొలతగా తీసుకోండి ఎప్పుడైనా. సో సేమియా మనం వేయించుకొని సిమ్లో వేయించుకోవాలి, హై ఫ్లేమ్ అన్న అస్సలు పెట్టకూడదు. ఆ నేతిలోనే సేమియా అనేది దోరగా వేయించుకుంటూ ఉంటే మీకు బ్రౌనిష్ కలర్ వస్తుంది కాసేపు పోయే. కానీ చూసారండి, నీట్గా మనకి సేమియా ఒక దాంట్లోకి తీసుకోవాలి ప్లేట్లో. అదే మూకుట్లో కనుక ఉంచితే అడుగు అన్నది మాడిపోతుంది, అంటుకుపోయి నల్లగా వస్తే చేదు వచ్చేస్తుంది సేమియా. ఇప్పుడు ఏం చేయాలంటే సేమియా చల్లారి లోపల ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 1/2 లీటర్ పాలు అన్నది వేసుకోవాలండి. మనకి పాలు వేసుకుంటున్నప్పుడు కూడా ఏం చేయాలంటే, మనం ముందు పాలు వేసుకుంటున్నప్పుడు ఫ్రిడ్జ్లో పాలు డైరెక్ట్ తీసి వేయకుండా బయట పెట్టుకొని పాలు వేస్తే మనకి సేమియా అన్నది విరిగిపోకుండా ఉంటుంది. చాలామందికి ఏంటంటే సేమియా విరిగిపోయినట్టు కొంచెం వస్తుంది కదండి. డైరెక్ట్ వాళ్ళ ఫ్రిడ్జ్లోంచి తీసి గిన్నెలో వేసినంత వాళ్ళకి అయిపోతుంది అనమాట. మీరు రూమ్ టెంపరేచర్లో ఉన్ని వేసుకోవాలి. పాలు బాగా మరిగాక వేయించుకున్న సేమియా ఏదైతే ఉందో పాలల్లో వేసుకోవాలండి. వేసుకొని కలిపియాలి ఒకసారి. ఉండగా ఉంటుంది కదా, సో మనం కలిపితే విడివిడిలాడుతుంది అనమాట సేమియా. బాగా కలిపేసుకోవాలి సేమియా. చూసారండి, ముందు ఉండలా ఉంది, ఇప్పుడు చూసారా బాగా కలిపేసరికి వండ విడిపోయింది. ఇప్పుడు మనకి ఎంత షుగర్ కావాలంటే అంతే వేసుకుని, నేను ఎన్ని షుగర్లు కావాలంటే నేను అంత క్వాంటిటీ అంటే 1 కప్పు సేమియా తీసుకున్నాను అంటే 1 కప్ షుగర్ చాలు. కొంచెం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు. సో నేను 1 కప్కి 1:2 తీసుకుంటాను అనమాట. 1/2 లీటర్ పాలు చేస్తాను. ఇది ఈజీగా 5గురికి సరిపోతుంది. ఇది వేగిన తర్వాత చిన్న యాలకుల పొడి వేసుకున్నాను. నా దగ్గర జీడిపప్పు అయితే షార్టేజ్ ఉండడం వల్ల నేను బాదం పప్పు దంచుకున్నాను. మూకుట్లోనే కొంచెం సేమియా వేసేసి నల్ల జీడిపప్పు అండి, నల్ల కిస్మిస్ ఇది చాలా హెల్త్కి అయితే చాలా మంచిది అనమాట ఈ కిస్మిస్. సో ఇది కూడా మామూలు కిస్మిస్ లాగే పొంగి అన్నీ బాగానే ఉంటుంది, కానీ బ్లాక్ కలర్ చూడడానికి అయితే బ్లాక్ ఉంటుంది అనమాట. సో ఈ కిస్మిస్ వేయించుకొని మీరు మామూలు కిస్మిస్ అనే యూస్ చేసుకోవచ్చు. కిస్మిస్ వేయించి ఈ పాయసంలో ఉన్నది వేసుకోవాలన్నమాట. ఇప్పుడు జీడిపప్పు షార్టేజ్ ఉండడం వల్ల నేను బాదం పప్పు వేసుకున్నాను. ఏదైనా టేస్ట్ ఒకేలా ఉంటుందండి. సో ఇది కూడా చిన్నది నేతిలో ఇది దోరగా వేయించుకుంటే గోల్డెన్ కలర్ వస్తుందన్నమాట. ఇది అందులో వేసేసుకొని ఒకసారి నీట్గా ఒకసారి కలిపితే ఎంతో టేస్టీ అయినా సూపర్గా అమేజింగ్ ఉన్న సేమియా పాయసం అయితే రెడీ అవుతుంది. చల్లారిన తర్వాత కూడా మీకు గట్టి అన్నది పడదు అనమాట ఈ క్వాంటిటీలో వేసుకుంటేనే. 1/2 లీటర్లకి కప్పు సేమియా, కప్పు షుగర్ వేసుకుంటే మీకు సరిపోతుంది. ఇది ఈజీగా 5గురికి సరిపోతుందండి. మనిషికి 2 కప్స్ వేసుకున్నా సరే మీకు ఈజీగా సరిపోతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.